శ్రీ గురుభ్యో నమః. మధ్వనామములో మొదటి పద్యము. ఆవకచ్చపరూప ದಿಂದಲಂಡೋದಕವ ಓವಿಧರಿಸಿದ ಶೇಷಮೂರುತಿಯನು ಆವವನ ಬಲಪಿಡಿದು ಹರಿಯಸುರರೈದುವರು ఆ వాయునమ్మ కులగురురాయను. వాయుదేవుడి వర్ణన మొదటి 4 పద్యముల్లో శ్రీపాదరాజుల వారు చేశారు. దాంట్లో మొదటి పద్యములో విశిష్టంగా వాయుదేవుల నుంచి మనము ఎంత ఉపకృతమై ఉన్నామో అనేది మనకు చెప్తున్నారు. మనకు తెలిసిందే, పరమాత్ముడు శ్రీ విష్ణువు కూర్మ రూపాన్ని ధరించి ఈ భూమండలాన్ని ధరించారు. ఈ భూమండలాన్ని ధరించే ఏ ఒక్క పద్ధతి ఉంది, ఏ ఒక్క వరస ఉంది, ఇంకా ఆ పద్ధతిలో వాయుదేవుల వారి ఉపకారం ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. మొదటిగా భూమండలం, గోళంగా ఉండే ఈ భూమండలాన్ని 1000 తలల శేషదేవుల వారు ధరించారు. ఆ 1000 తలల శేషదేవుల పైన ఈ గోళంగా ఉండే భూమండలం ఒక చిన్న కణంలాగా వ్యాప్తించబడినది. కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్న విశాలమైన భూమండలాన్ని ధరించే ఈ 1000 తలల శేషదేవుల వారి వ్యాప్తి ఎంత విశాలంగా ఉందో మనం గ్రహించవచ్చు. ఇలాంటి 1000 తలల శేషదేవుల వారిని వాయుదేవుల వారు ఇంకో కూర్మ రూపంతో ధరించారు. ఎలా ధరించారు? ఆ కూర్మ రూపంలో ఆ యొక్క కూర్మ బాలం ఒక తుది పైన వాయుదేవుల వారు భూమండలాన్ని ధరించే 1000 తలల శేషదేవుల వారిని వారు ధరించారు. అది ఎలా ధరించారు? ఓవి ధరిసిద. ఈ పద్యంలో మనకు చెప్తారు. ఓవి అంటే చాలా జాగ్రత్తగా ధరించారు వాయుదేవుల వారు. ఈ వాయు కూర్మాన్ని మళ్ళీ విష్ణు కూర్మము ధరించింది. కాబట్టి ఈ క్రమము, మొదటిగా భూమండలం, ఈ భూమండలాన్ని ధరించిన వారు 1000 తలల శేషదేవుల వారు. ఈ శేషదేవుల వారిని ధరించిన వారు వాయు కూర్మము. ఈ వాయు కూర్మాన్ని ధరించింది విష్ణు కూర్మము. కాబట్టి మనము వాయుదేవుల వారు మన భూమండలాన్ని, ఈ ప్రపంచాన్ని ఎంత జాగ్రత్తగా ధరించారు, ఎంత ఉపకారం చేశారు, మనం ఎంత ఉపకృతమై ఉన్నామో దీన్ని మనం విశేషంగా గ్రహించాలి. ఈ విషయాన్నే శ్రీపాదరాజుల వారు ఈ మొదటి పద్యంలో చాలా వివరంగా దీన్ని రాసిచ్చారు. ఆవకచ్చపరూప ದಿಂದಲಂಡೋದಕది అంటే ఈ అండోదకంలో ఏ కూర్మ రూపంతో ఈ అండోదకంలో ఓవి ధరిసిద అంటే ఓవి అంటే చాలా జాగ్రత్తగా, మనకు తెలిసిందే ఈ భూమండలం గోళంగా ఉంది. ఇలాంటి గోళంగా ఉండే భూమండలాన్ని 1000 తలల శేషదేవుల వారు ఎంత జాగ్రత్తగా ధరిస్తారో దీన్ని మనం ఊహించుకోవచ్చు. ఇలాంటి శేషదేవుల వారిని వాయుకూర్మము అది ఒక బాలం తుది భాగం పైన ఎంత జాగ్రత్తగా వాయుదేవుల వారు ధరించారో దీన్ని మనం ఊహించుకుంటేనే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ధరించిన వారు వాయుదేవుల వారు. ఈ శేషమూర్తిని అంటే 1000 తలల శేషదేవుల వారిని ధరించిన వారు వాయుదేవుల వారు. ఈ వాయుదేవుల వారి మహాత్మ్యం ఇంకా ఏంటంటే, ఆవవన బల పిడిదు హరియసురరైదువరు అంటే వాయుదేవుల వారి బలం గురించి, సామర్థ్యం గురించి మనం మొదటి పల్లవిలో మనం తెలుసుకున్నాం. అత్యంత బలవంతులైన వారు, అత్యంత అయినటువంటి వారు వాయుదేవుల వారు. ఇలాంటి వాయుదేవుల బలాన్ని, సామర్థ్యాన్ని ఆశ్రయించకుండా, తోడు చేసుకోకుండా ఎవ్వరూ పరమాత్ముడిని చేరుకోలేరు. అంటే ఎవరు అనే అర్థానికి భారతీదేవి మొదలు చేసుకుని అన్ని 33 కోటి దేవతలు ఎవరు పరమాత్ముని, వాయుదేవుడి బలాన్ని ఆశ్రయించకుండా పరమాత్ముడిని చేరుకోలేరు అనే విధంగా వాయుదేవుడి బలం, వాయుదేవుడి సామర్థ్యం అంత గొప్పది అనేది మనకు శ్రీపాదరాజుల వారు చెప్తున్నారు. కాబట్టి ముక్తియోగ్యులైన జీవులందరూ వాళ్ళ దేహాన్ని విడిచి పరమాత్ముడిని చేరుకోవాలంటే, మోక్షము సాధించాలంటే, మోక్ష ప్రాప్తి అవ్వాలంటే వాయుదేవుడి బలాన్ని ఆశ్రయించే
అవ్వాలే కానీ వేరే మార్గమే లేదు. ఇలాంటి వాయుదేవుల వారు వీరి సామర్థ్యము ఇలా ఉంది కాబట్టి ఇలాంటి వాయుదేవులు ఇంకెవ్వరూ కారు, మన కులగురువులైనటువంటి వారే వాయుదేవుల వారు అనేసి శ్రీపాదరాజుల వారు వాయుదేవుడి యొక్క విశిష్టమైన మహాత్మ్యం, విశిష్టమైన వర్ణనము ఈ మొదటి పద్యంలో చేశారు. ముందిన పద్యం అర్థాన్ని మనం ముందు వచ్చే భాగాల్లో అవశ్యంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు.